హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వెజిటేరియన్ రెసిపీస్. ఈ వీడియోలో మనం పన్నీర్ మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి వాటర్ బాయిల్ అయ్యేప్పుడు అందులోకి మిల్ మేకర్స్ యాడ్ చేసి ఒక 2 minutes పాటు ఉంచేస్తే మిల్ మేకర్స్ వీడియోలో చూపించినట్టుగా సాఫ్ట్గా అవుతాయి. వాటిని స్ట్రెయిన్ అవుట్ చేసి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 tablespoon నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ నెయ్యి అండ్ హాఫ్ ఆయిల్ వాడుతున్నాను. నెయ్యి మెల్ట్ అయ్యి ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అందులోకి బిర్యానీ మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. బిర్యానీ మసాలాలన్నీ బాగా వేగాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయాక అందులోకి 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పుదీనా, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోండి. ఇక్కడ నేను 3 టమాటోలను వాడాను. టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లోకి 1 tablespoon పసుపు, 2 tablespoons కారం, 1 tablespoon ధనియా పొడి, 1/2 tablespoon జీలకర్ర పొడి, 1/2 tablespoon బిర్యానీ మసాలా కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ బాగా వేగాక దాంట్లో నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మరియు పన్నీర్లను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా మిక్స్ అయ్యాక మసాలాలన్నీ మిల్ మేకర్కి, పన్నీర్కి బాగా పట్టుకుంటాయి. అలాగే మరో 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి వాటర్ లేకుండా ఉన్న 2 tablespoons పెరుగును కూడా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక మరో 2 minutes పాటు ఫ్రై చేసుకుంటే దాంట్లో నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడాను, దీని బదులు సోనా మసూరి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ మెజర్మెంట్ 1:1 యాడ్ చేశాను. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చి తర్వాత సిమ్కి మార్చి ఒక 2 minutes ఉంచేసి ఆఫ్ చేయండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక మన పులావ్ ఇలా కనబడుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ మిల్ మేకర్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.